హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కునాఫా చాక్లెట్ అండి. ఇది దుబాయ్ ఫేమస్ అని చెప్పారు, కానీ దుబాయ్లో ఫేమస్ అయిందో లేదో కానీ మన ఇండియాలో అయితే చాలా ఫేమస్ అయిపోయింది. దీనికోసం నేను వైట్ చాక్లెట్ ఇంకా డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. వీటిని పీసెస్ లాగా తీసుకుని బౌల్లో వేసుకోవాలి. దాంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. ఇలా బాగా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకునేటప్పుడు ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే ఆ చాక్లెట్లో పడద్దండి, ఎందుకంటే గట్టిపడిపోతుంది, సిల్కీ టెక్స్చర్ రాదు. ఇలా మొత్తం మెల్ట్ అయ్యాక ఒక చాక్లెట్ మౌల్ తీసుకుని అందులో ముందుగా వైట్ కలర్ చాక్లెట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దానిపైన డార్క్ చాక్లెట్ని కూడా వేసుకుంటున్నాను. ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా, గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పిస్తాస్ తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కునాఫా సేమియా అంటే ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని సన్నగా తీసుకుని కళాయిలో ఒక స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుని ఈ సేమియాని వేసుకుని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఆ సేమియాలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పిస్తా పౌడర్ని వేసుకుని కండెన్స్డ్ మిల్క్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లో అయితే అందరూ గ్రీన్ కలర్ రావటం కోసం కలర్ అయితే యాడ్ చేసుకున్నారండి. నేనైతే ఎలాంటి కలర్ యాడ్ చేసుకోలేదు, అందుకే ఇలా వైట్గా కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకుని ఒక 15 to 20 మినిట్స్ వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. అప్పుడైతే మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది దుబాయ్లో ఫేమస్ అయ్యిందో లేదో మనకైతే తెలియదు, కానీ అండి ఇండియాలో అయితే ఇన్స్టాగ్రామ్ దే వల్ల చాలానే ఫేమస్ అయ్యింది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు.